హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ బలపు బాణం ఎపిసోడ్ 10. మీరు ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైపై కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? భారంగా అడుగులు వేస్తూ బయలుదేరింది వైష్ణవి. ఆమె కళ్ళలో కారుతున్నవి నీళ్లు కావు, రక్తం అనుకునేంతగా ఎర్రబడి ఉన్నాయి కళ్ళు. ఒంటరిగా తిరిగి వచ్చిన వైష్ణవిని చూసిన శారద, వర్షిని తీసుకురాలేదే? వాళ్ళు ఇప్పుడే పంపమన్నారా? కాబోయే కోడల్ని వాళ్ళు ఉంచేసుకున్నా పెళ్లి కాకుండా వాళ్ళ ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచడం మనకేం మర్యాద? నచ్చజెప్పి తీసుకురాలేకపోయావా? వర్షిని ఎక్కడ లేదని, అసలు వర్షిని వాళ్ళకు తెలియదన్నారని, చెల్లెలి కోసం వెళ్ళిన నన్ను ఓ పిచ్చిదాన్ని చేసి గెంటేశారని ఇలా చెప్పాలి? చెప్తే నమ్మే విషయమా? వాళ్ళ ముందే చెల్లెలికి పూలు పళ్ళు పెట్టి నిశ్చితార్థం చేసి తీసుకెళ్లారే. మోచేతి దగ్గర ఆ రక్తమేమిటే? కింద పడ్డావా? పిచ్చిదానిలా చూపేమిటే? ఏం జరిగింది అక్కడ? మళ్ళీ నీ పేదరికాన్ని ఎత్తి చూపి అవమానించారా? ఆ పని మనిషిలాగే పోరుగా మాట్లాడి చిన్నబుచ్చారా? వైష్ణవి భుజాలు పట్టి కుదిపింది శారద. ఆవిడ గుండెల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది వైష్ణవి. గొప్పవాళ్ళతో సంబంధం అంటే ఇదే సమస్య. అదేమో ప్రేమించి పెళ్లాడతానంది. తన పాటికి తను సుఖపడుతుందేమో కానీ నీకొచ్చాయి గదవే తిప్పలు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందే? ఏమన్నారు వాళ్ళు? ఇంకెక్కడి చెల్లెలు శారదత్త, దానివల్ల మాయం చేశారు బోరమంది వైష్ణవి. నెమ్మదిగా విషయం తెలుసుకున్న శారద, అమ్మో ఇదెక్కడి కలికాలం? ఊరంతా చూసింది కదా కారు పంపి పిల్లను పిలుచుకు వెళ్ళడం. పిల్లే తెలియదని ఎలా బుకాయిస్తారు? బుకాయించి ఏం చేస్తారు? అసలు పిల్లని చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. నిశ్చితార్థం వరకు ఎందుకు రానిచ్చారు? పిల్లని తీసుకెళ్ళి ఎందుకు మాయం చేస్తారు? ఏదో తమాషా చేసినట్టున్నారు నీతో. తమాషా కాదత్తా, ఇది కటిక నిజం. నిన్నొక్కదాన్ని వెరిదాన్ని చేస్తే మేమంతా లేమా? కార్లు రావడం, పని మనిషి పూలు పళ్ళు పెట్టడం ఆ వీధంతా చూసింది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తాను. మీరంతా చూసింది చూసినట్లు చెప్తారా అత్త? చెప్పడానికి నాకేం భయం లేదు, కానీ మీ మామ ఏమంటాడోనే? పోలీస్ వాళ్ళతో మాట్లాడతావా అని కేకలేస్తారేమో అని జంకుగా అంది శారద. ఆ తర్వాత గాయత్రి ఇంకా పేరంటానికి వచ్చిన వాళ్ళను అడిగింది వైష్ణవి. పోలీస్ వాళ్ళ ముందుకొచ్చి చెప్పడమా? పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం అంటే మా వాళ్ళు తిడతారు అని ఇంచుమించు అందరూ తప్పుకున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళు సాక్ష్యం ఏది అని అడుగుతారు ముందు. వీళ్ళేమో పోలీస్ వాళ్ళ ముందుకు రావడానికి భయపడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని ఆశ్రయించాలి? హేమంత్ గుర్తుకొచ్చాడు వైష్ణవికి. ప్రతిదానికి అతని హెల్ప్ అడిగితే ఏం బాగుంటుంది? చివరికి ఏమైతే అది అయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఆమె చెప్పింది విని, కార్ నెంబర్ గుర్తుందా అని అడిగాడు ఎస్ఐ రఘువీర్. నెంబర్ ప్లేట్ చూడలేదు సార్, గుర్తుపెట్టుకోవడానికి. కార్ నెంబర్ చూసుంటే క్రిమినల్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసేవాళ్ళం. సరే, కంప్లైంట్ రాసివ్వు. కంప్లైంట్ రాసిచ్చింది వైష్ణవి. కారును పని మనిషిని గుర్తించాల్సి ఉంటుంది, మీరు నాతో రండి బయటికి నడుస్తూ అన్నాడు ఎస్ఐ. 15 నిమిషాలు పోలీస్ వెహికల్ వెంకటపతి బంగ్లా ముందు ఆగింది. పోలీస్ వాళ్లతో తిరిగి వచ్చిన వైష్ణవిని చూసి ఇదంతా తేలిగ్గా పోయే వ్యవహారంలా లేది అనుకున్నారు శశి కుటుంబ సభ్యులు. శశి తండ్రి కృష్ణమోహన్ ఎస్ఐని సాదరంగా ఆహ్వానించి ఏదో మాట్లాడబోయాడు. డ్యూటీ మీద వచ్చాను సార్. అయితే మొదలెట్టండి, నో అబ్జెక్షన్. మీ ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు? 4 ఉన్నారు. 3 ఆడవాళ్ళు, 1 మగవాడు. వాళ్ళని పిలవండి. 4 వచ్చి వరుసగా నిలబడ్డారు. మీ ఇంటికి వచ్చిన పని మనిషి ఈ 3లో ఉన్నారేమో చూడమ్మా. లేరండి అంది వైష్ణవి. మీకు వెళ్ళొచ్చు. పని వాళ్ళను పంపేసి మీకు ఎన్ని కార్లు ఉన్నాయి అని అడిగాడు ఎస్ఐ. ఫ్యామిలీ మొత్తం వాడుకోవడానికి ఒక కారు ఉంది, పాతది. నాకు మా పెద్దవాడికి విడివిడిగా కార్లున్నాయి. మా నాన్నగారికి జీప్ ఉంది. 3 కార్లు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయి, చూడండి. బయటికి నడిచారు. చూడమ్మా, ఈ 3 కార్లలో ఏది మీ ఇంటికి వచ్చింది అడిగాడు ఎస్ఐ. తల అడ్డంగా తిప్పింది. మా ఇంటికి వచ్చింది ఈ 3 లేదండి. మా ఇంటికి వచ్చింది చాక్లెట్ కలర్ కొత్త కారు. మీ అబ్బాయితో ఒకసారి మాట్లాడాలి. ఉన్నాడా ఇంట్లో? పైనున్నాడు. గొంతు నొప్పితో పడుకున్నాడు. గొంతు నొప్ప? ఎప్పటి నుండి అడిగాడు ఎస్ఐ. ఈ అమ్మాయి నిన్న సాయంత్రం వచ్చి నాన్న అల్లరి చేసింది. మా వాడి గొంతు పట్టుకుంది. ఆడపిల్ల కాబట్టి ఊరుకున్నాం, కానీ మగాడైతే ఈసారికి మీ పోలీసుల ఆతిథ్యం ఇప్పించేవాణ్ణి, జన్మలో మర్చిపోకుండా ఆమెకేసి గుర్రుగా చూస్తూ అన్నాడు కృష్ణమోహన్. ఎస్ఐ పైకి వెళ్ళి 10 నిమిషాల తర్వాత కిందకొచ్చాడు జీపులో ఎక్కుతూ. మళ్ళీ అవసరమైతే వస్తాను అన్నాడు.
ఇదంతా చూస్తుంటే చాలా ప్లాన్డ్గా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారనిపిస్తుంది ఇన్స్పెక్టర్ గారు. శశి వాళ్లకు బాగా తెలిసుండాలి, లేకపోతే వాడి పేరును ఉపయోగించారు. ఎంగేజ్మెంట్ నాటకమాడి అందరూ చూస్తుండగా దొరతనంగా ఆమెను ఎత్తుకెళ్లారంటే వాళ్ళు సామాన్యులై ఉండరు. వాళ్ళు మాకు సరితూగే వాళ్ళై ఉంటారు, కార్లు పనివాళ్ళు ఉన్నవాళ్ళై ఉంటారు అన్నాడు కృష్ణమోహన్. కార్లు పనివాళ్ళు ఉన్నవాళ్ళు ఈ ప్రాంతంలో ఎవరుంటారు అడిగాడు ఎస్ఐ. నేను పేరు చెప్పలేను, మీరు కొంచెం చురుగ్గా వ్యవహరిస్తే ఈ ప్రాంతంలో బాగా డబ్బుండి ఆడపిల్లల షోకి ఎవరికుందో ఇట్టే తెలుసుకోగలుగుతారు. ఊరిపిల్లే కదా, ఎప్పుడో చూసి కన్నేసుంటాడు. కృష్ణమోహన్ మాటలు ఎవరిని ఉద్దేశిస్తున్నాయి ఇన్స్పెక్టర్కి తెలియదేమో కానీ వైష్ణవికి బాగానే తెలుసు. ఈ ప్రాంతంలో బాగా డబ్బుండి ఆడపిల్లల షోకి ఎవరికుందో ఎవరినడినా చెప్తారు. అతడు హేమంత్, వీళ్ళకి దగ్గర వాళ్ళే. శశికి వరుస కన్నయ్య. అతను మా ఇంటికి 2 సార్లు వచ్చాడు. వర్షిణిని చూశాడు, మనిషి మారానన్నాడు. అదంతా నాటకమేనా? అతను కన్నపడిన అమ్మాయిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాడు, కానీ ఇలా ఎత్తుకెళ్ళి అత్యాచారానికి పాల్పడేంత హీనుడు కాదు. అసలు శశి వర్షిణిని ప్రేమించిన విషయం, పెళ్లి చేసుకుంటాడన్న విషయం అతనికి తెలిసి ఉండాలి కదా, ఎంగేజ్మెంట్ నాటకమాడి ఎత్తుకెళ్ళడానికి. ఏమో, ఎవరికి తెలియదనుకుంటున్నాను, కానీ నాకు తెలియకముందే వర్ష ప్రేమాయణం ఊరంతా తెలిసిపోయిందేమో, హేమంత్కి తెలిసిపోయిందేమో. ఎంగేజ్మెంట్ నాటకం ఎవరిదైనా శశి వర్షిణిని ప్రేమించడం అబద్ధం కాదుగా. అతడు వర్షు ఎవరో తెలియదని బుకాయిస్తున్నాడు అంటే అతడు నేరం దాస్తున్నాడనే అర్థం కదా. సమాధానం లేని ప్రశ్నలతో వైష్ణవి మైండ్ అంతా గందరగోళంగా మారింది. తన ఇంటికి వచ్చాక తల ఒక మాట అంటున్నారు, తల ఒక కథ చెప్తున్నారు. ఆమెకి ఏం తోచడం లేదు. చెల్లికి ఏమైందోనని భయాందోళనతో ఉక్కిరి బిక్కిరి అవసాగింది. చీకటి పడుతుండగా పోలీస్ జీప్ వాకిట్లో ఆగింది. ఇంట్లోకి వచ్చిన రఘువీర్, అమృతవల్లి బంగ్లా నుండి వస్తున్నాను అన్నాడు. అక్కడేమైనా విషయాలు తెలిసాయా భయంగా అడిగింది వైష్ణవి. చాలా ముఖ్యమైన విషయాలు తెలిసాయమ్మా. అమృతవల్లి కొడుకు హేమంత్కు ఆడపిల్లలు మోజున్నట్టు తెలిసింది. ఈ మధ్య అతడి చర్యలు వింతగా ఉన్నాయట. ఎప్పుడేం చేసేది తెలియకుండా ఉందట. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆ రాత్రి అతను కొన్ని వేల ఖరీదు చేసే విస్కీ నేలకేసి పగలగొట్టి మనసు బాగుండలేదని ఆ రాత్రి కారులో ఏటిగట్టుకు షికారుకు వెళ్ళాడట. వెళ్ళి అట్నుంచటే సిటీకి వెళ్ళిపోయి అక్కడి నుండి ఫోన్ చేశాడట, 2-3 రోజుల తర్వాత తిరిగి వస్తానని. ఆ రాత్రంతా అమృతవల్లి గారితో పాటు పని వాళ్ళందరికీ జాగారమైనట. అంత హఠాత్తుగా అతడు సిటీకి ఎందుకు వెళ్ళినట్టు? అదే కదా మనం తెలుసుకోవాల్సింది. ఏమైనా కృష్ణమోహన్ గారు అన్నది ఆధారం లేకుండా అనలేదనిపిస్తుంది. హేమంత్ హఠాత్తుగా ఆ రాత్రి సిటీ వెళ్ళడానికి, అదే రాత్రి మీ చెల్లెలు మాయం కావడానికి లింక్ ఉందని అనిపిస్తుంది. అతనంత పని చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను ఇన్స్పెక్టర్ గారు అంది వైష్ణవి. ఈ ప్రపంచంలో చాలా నేరాలు నమ్మలేనివిగానే ఉంటాయి. ఆడవాళ్ళ వ్యసనం అదో వింత డిసీజ్. చాప కింద నీర్లా వాళ్ళు ఏం చేసేది తెలీదు. మీ తమ్ముడికి వైద్యం చేస్తూ మంచివాడిగా నటిస్తూనే మీ చెల్లెల్ని మాయం చేశాడని ఎందుకు అనుకోకూడదు? మీది వట్టి అనుమానం ఇన్స్పెక్టర్ గారు. అతడలా చేసి ఉండడు. మా క్రైమ్ ఇన్వెస్టిగేషన్కు అనుమానమే పునాది. అనుమానం లేకుండా మా అడుగు ముందుకు కదలదు. హేమంత్ గురించి మరో విషయం కూడా తెలిసింది. అతడు ఈ మధ్య తాగుడు మానేశాడట. తాగుడు అలవాటున్న వాళ్ళు హఠాత్తుగా మానేస్తే ఇలాగే పిచ్చి పిచ్చిగా తయారవుతారు. సెల్ఫ్ కంట్రోల్ పోతుంది. అతడి మీద అనుమానంతో అసలు క్రిమినల్స్ను నిర్లక్ష్యం చేయకండి ఇన్స్పెక్టర్ గారు అంది వైష్ణవి. అసలు దోషులు ఎప్పటికీ నా నుండి తప్పించుకోలేరు. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి. ఎస్ఐ వెళ్ళిపోయాడు. వైష్ణవి మనసంతా గజిబిజిగా తయారైంది. హేమంత్ రాత్రి షికారుకి అర్థమేమిటి? అదే రోజు వర్షం ఇల్లు దాటింది. ఎంగేజ్మెంట్ నాటకంతో ఒక్కొక్కరు వచ్చి ప్రశ్నల వర్షం కురిపించసాగారు. ఏమైంది? ఏమన్నాడు ఇన్స్పెక్టర్? ఇన్వెస్టిగేషన్ మొదలైంది ఇప్పుడే కదా, పూర్తి చేయిందే ఏం చెప్తాడు ఆయన మాత్రం. వర్షిని అదృష్టం మీద రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. శశి పేరు చెప్పి ఇంకెవరో వర్షిణిని కిడ్నాప్ చేసి ఉండాలని, ఆ పిల్లే ఎవరినో ప్రేమించి లేచిపోవడానికి ఈ ప్లాన్ వేసి ఉంటుందని కథలల్లే వాళ్లకు చేతి నిండా పని దొరికినట్టయింది. 2 రోజులు వర్షిని కనిపించకపోయేసరికి తండ్రి అడగనే అడిగాడు, వర్షు ఏదమ్మా, నా దగ్గరికి 2 రోజుల నుండి రావడమే లేదు అని. హైమా అత్త 4 రోజులు ఉంచుకొని పంపిస్తానని ఒకటే ఫోన్ చేస్తుంటే, మొన్న పంపించాను నాన్న, కొద్ది రోజులుండి వస్తుంది అని చెప్పింది వైష్ణవి. హైమా పట్టాభికి వరుసగా చెల్లెలవుతుంది. అతడికి పెద్దమ్మ కూతురు.
పట్టాభి వైష్ణవి చెప్పింది నమ్మి సైలెంట్గా ఊరుకున్నాడు. అతనికి తెలియకుండానే చెల్లెలి ఆచూకీ కోసం తను చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుంది వైష్ణవి. వర్షిణికి మళ్ళీ స్పృహ వచ్చేసరికి ఆ గదిలో ఒక నర్స్ తప్ప ఎవరూ లేరు. కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తనెక్కడుందో అర్థం కాలేదు. ఏట్లో పడడానికి ముందు సంఘటన గుర్తొచ్చి ఆమె హృదయం గుణపాలతో గుచ్చుతున్నంతగా నొప్పిగా అనిపించింది. దుర్మార్గులు నా చీర లాగేశారు కదా. తనింకా లంగా జాకెట్ మీదే ఉందా అని గాబరాగా చూసుకుంది తన కేసి. హాస్పిటల్లో పేషెంట్లకు వేసి బట్టలున్నాయి తన ఒంటి మీద. ఈట్లో పడిన నేను ఎలా బ్రతికాను? ఎవరు బ్రతికించారు? మళ్ళీ ఆ దుర్మార్గులే నన్ను పట్టుకొచ్చి బ్రతికించారా? వాళ్ళ కామదాహం తీరే వరకు నన్ను చావను కూడా చావనివ్వరా అని ఏడుస్తూ భయంగా చూస్తుంది. ఆమె బెడ్ మీద కదలడం చూసి వెళ్ళి డాక్టర్ని సుమంత్ను తీసుకొచ్చింది నర్స్. హేమంత్ లేడు. రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు తిరుగుతుంటే రెస్ట్ తీసుకుంటానని చెప్పి ఇంటికి వెళ్ళాడు. డాక్టర్ వర్షిణిని చెకప్ చేసి అంతా నార్మల్ ఉంది, ఇంకేం భయం లేదు అన్నాడు సంతృప్తిగా. రాత్రి నుండి ఆందోళన చెందుతున్న సుమంత్ తేలిగ్గా ఒక నిట్టూర్పు విడిచాడు. ఒక మనిషికి ప్రాణం పోసిన తృప్తి అతడి కళ్ళలోనూ కదలాడింది. ఏమ్మా, ఎలా ఉంది ఇప్పుడు? రాత్రంతా కష్టపడి ఏట్లో ఈదావు కదా, అలసిపోయింటావు. కాస్త టీ గాని పాలు గాని తీసుకుంటావా? జోగ్గా అడిగాడు డాక్టర్. రాత్రంతా ఏట్లో ఇదానా? అయోమయంగా అడిగింది వర్షిణి. మరి ఈదలేదా అన్నాడు డాక్టర్ నవ్వుతూ. రాత్రి ఆ నీచులు తరుముతుంటే తన ఏట్లో దూకేసింది. ఆ క్షణంలో తనకి ఈత వస్తుందన్న విషయం మర్చిపోయింది వర్షిణి. చిన్నప్పుడు పిల్లలతో పోటీపడి ఈదేది. నీళ్లలో ఊపిరి బిగబట్టి ఉండిపోయేది. తనకొచ్చిన ఆ విద్య అంత తేలిగ్గా చావనివ్వలేదు. వాళ్ళు చూస్తారేమోనని ఊపిరి బిగబట్టి నీళ్లలో ఉండిపోయింది కాసేపు. తర్వాత నీళ్ల మీదకొచ్చి అప్రయత్నంగానే కాలు చేతులు ఆడించింది. చివరికి అలసిపోయి నీటిలో కొట్టుకుపోవడం మొదలెట్టింది. తనకెప్పుడు స్పృహ వచ్చింది తనకే తెలీదు. నన్ను ఏట్లోంచి ఎవరు తీశారు? ఈయన మరొక ఆయన అంటూ సుమంత్ వైపు చూపించాడు డాక్టర్. ఇతను ఆ నలుగురిలో ఒకడు కాదు కదా? భయంగా చూసిన వర్షిణి ఆమెని చూస్తున్న సుమంత్ని చూస్తూ కాస్త రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది. ఇతను ఆ నలుగురిలో ఒకడు కాదు. మరొక ఆయన ఎవరు? ఆ నలుగురిలో ఒకడా? లేదా తనను ప్రేమించినట్టు నటించి శీలం దోచి వేట కుక్కలాంటి తన స్నేహితులకు వదిలేసిన శశినా? వర్షిణి హృదయాన్ని భయాందోళనలు తిరిగి కమ్ముకున్నాయి. నన్ను రక్షించింది ఇద్దరైతే మరొక ఆయన ఎక్కడా అని అడిగింది మెల్లిగా. ఆయన ఇంటికి వెళ్ళాడు. ఫోన్ చేస్తాను కానీ నువ్వు కాస్త మిల్క్ అయినా తీసుకో. నర్స్, వేడివేడిగా మిల్క్ ఇవ్వు. కాస్త రిలాక్స్ అయ్యాక వివరాలు అడగవచ్చు అన్నాడు డాక్టర్. డాక్టర్ ఫోన్ చేసి చెప్పిన విషయం విని సంతోషంగా ఫీల్ అవుతూ నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు హేమంత్. బాగుంది కదా, అంతే చాలు. నేను ఇప్పుడే రావడం లేదు, తర్వాత వస్తాను అని చెప్పాడు హేమంత్. ఓ గంట తర్వాత డాక్టర్ సుమంత్ మళ్ళీ వర్షిణి గదిలోకి వచ్చారు. వివరాలు అడగడం మొదలుపెట్టారు. పేరు, ఊరు ఏది అడిగినా ఆమె చెప్పడానికి ఇష్టపడలేదు. ఆ పేరును, ఆ ఊరిని, ఆ జీవితాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను. మీరు కొత్త ఊపిరి పోసారు నాకు. కొత్త పేరు మీరే పెట్టండి. కొత్త జీవితాన్ని మీరే ఇవ్వండి. లేదంటే మళ్ళీ చావే దిక్కు నాకు అంది దీనంగా ఏడుస్తూ. ఏట్లో పడి చనిపోవాలని ఎందుకు ప్రయత్నించావు? అదేది నన్ను అడగండి. అదంతా ఒక పీడకలలా మర్చిపోనివ్వండి. సరే, రెస్ట్ తీసుకోమ్మా అని సుమన్తో పాటు గదిలోంచి బయటకు వచ్చారు డాక్టర్. ఆమెను ఇప్పుడే గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టొద్దు. 2 రోజులు గడిస్తే ఆమె అన్ని సంగతులు చెప్పొచ్చు. డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు అడిగాడు సుమన్. రేపు చేస్తాను. డిశ్చార్జ్ చేసేవరకైనా ఆమె ఎవరో తెలిస్తే బాగుండును. వాళ్ళ దగ్గరికి పంపించేయచ్చు. సుమంత్ గాబరపడ్డం చూసి ఇది నీ మెడకు పడ్డ పామనుకో అన్నాడు నవ్వుతూ. బాగుంది కదా, ఏదో పాపమని పోతే కొరకొరా చూశాడు సుమంత్. డాక్టర్ నవ్వుతూ అతడి వీపు తట్టి పేషెంట్ల క్యూ కట్టి ఉండడం చూసి కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. సుమంత్ ఇంటికి వెళ్ళాడు. వర్షిణి కళ్ళ నుండి కన్నీరు గోదారిలా ప్రవహిస్తుంది. తన శరీరానికైన గాయం కంటే మనసుకు అయిన గాయమే ఆమెకు తీవ్రమైన నొప్పి కలిగిస్తుంది. జీవితంపై విరక్తి కలుగుతుంది. శశి తనని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడం అస్సలు భరించలేకపోతుంది. ఈ పెద్దవాళ్ళని నమ్మొద్దే, మాయ చేస్తారు అని అక్క చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. నువ్వే కరెక్ట్ అక్క, పిచ్చిదాన్ని. ప్రేమ పిచ్చిలో పడి నీ మాటలు లెక్క చేయలేదు. పెళ్ళి కాకుండా పని మనిషితో నన్ను పంపను అని శశి తల్లిని రమ్మని నువ్వు చెప్పినా నేనే నీ మాట వినకుండా శశి మీద నమ్మకంతో వెళ్ళిపోయాను. వాడి చేతిలో దారుణంగా మోసపోయానక్క.
నా ముఖం నీకు చూపించలేను, నాకు బ్రతకాలని లేదు అని గుండెలు అవిసేలా హృదయ విదారకంగా ఏడవసాగింది వర్షిణి. సుమన్ ఇంటికి రీచ్ అయ్యేసరికి తన కోసమే ఎదురు చూస్తున్న హేమంత్ ఎదురుగా వచ్చాడు. నువ్వు రాలేదేమన్నయ్యా అని అడిగాడు సుమన్. బానే ఉందని చెప్పావు కదా, అది కాక ఇంకో రీజన్ ఉంది. బానే ఉంది కానీ ఎంత అడిగినా వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు. వివరాలు తెలియవు కానీ ఆమె ఎవరో నాకు తెలుసురా. వైష్ణవి చెల్లామె. వైష్ణవి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెను చూశాను. తనకు తెలిసిన వాళ్ళు ఇప్పుడే కనిపిస్తే ఆ అమ్మాయి గాబరా పడుతుందేమోనని రాలేదు. అలాగా, రేపు డిశ్చార్జ్ అవుతుంది. తీసుకెళ్ళి ఆమె ఇంట్లో దించేస్తే సరిపోతుంది. సుమన్ ముఖంలో గొప్ప రిలీఫ్. వద్దురా, తన గురించి మనకు తెలిసిపోయిందని ఇప్పుడే ఆమెకు చెప్పొద్దు. తనని బలవంతంగా పంపడం మంచిది కాదు. తన మీద జరిగిన అత్యాచారం వల్ల ఆమె తన వాళ్లకు ముఖం చూపలేని పరిస్థితిలో ఉండొచ్చు. ఆమె ఇష్టపడి ఇంటికి వెళ్తానంటేనే ఆమెను ఇంటికి పంపించేద్దాం. మనం బలవంతంగా పంపిస్తే ఆమె మళ్ళీ చనిపోవాలని ప్రయత్నిస్తే మనం చేసిందంతా వ్యర్థమే కదా అన్నాడు హేమంత్. ఆమె ఇంటికి వెళ్ళనంటే మనమేం చేయగలమన్నయ్యా? ఎక్కడుంటుంది తను? మన ఇంట్లోనే. ఆమె మనసు కుదుటపడే వరకు మన ఇంట్లోనే ఉంటుంది. మన ఇంట్లోనా? ఎగిరి పడ్డట్టుగా చూశాడు సుమన్. ఆడవాళ్ళు లేని ఇల్లు. ఆమెను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? లేనిపోని అనుమానాలు వస్తాయి. మన ఊరి వాళ్ళకి తెలిసిందంటే అపార్థం చేసుకుంటారు. మనకి చాలా ప్రాబ్లం అవుతుందన్నయ్య. డిశ్చార్జ్ అయ్యి ఆమె ఎక్కడికైనా వెళ్ళిపోని. ఇక మనం హాస్పిటల్కి వెళ్ళొద్దు. ఆమె సంగతి పట్టించుకోవద్దు. మన చేతిలో పడ్డ అమ్మాయిని రోడ్డు మీద వదిలేస్తే మళ్ళీ ఆమె దుండగుల చేతిలోనే పడుతుంది. ఆ పాపం మనదే అవుతుందిరా. 2 రోజులు ఉంచుకొని నెమ్మదిగా నచ్చజెప్పి పంపించేద్దాం. అంతవరకు నువ్వు తొందరపడకు. అయినా అమ్మాయిలంటే ఎందుకు నీకంత భయం అని అడిగాడు హేమంత్. సమస్యలు తలకెత్తుతారు కాబట్టి. నువ్వు నిశ్చింతగా ఉండు. ఆమె బాధ్యత నాది, సరేనా? నా గురించి ఎవరు తప్పుగా అనుకున్నా నేను పట్టించుకోను. సమస్యలు చుట్టుకుంటే నన్నే చుట్టుకుంటాయి, సరేనా? సుమన్ అదోలా చూస్తూ, నువ్వు మారావనుకున్నాను కానీ మారలేదన్నయ్య అన్నాడు. అంటే ఏముంది? ఆమె చాలా అందంగా ఉంది కదా, వదలలేకపోతే ఆశ్చర్యమేముంది? కోపం తెచ్చుకోలేదు హేమంత్. నా మన్మధులు చూసిన వాళ్ళు అలా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు కానీ నేను మారానురా. ఈ ప్రపంచంలో ఆడపిల్లలంతా ఇప్పుడు నాకు అక్క చెల్లెలు మాత్రమే, ఒక్క వైష్ణవి తప్ప. ఎవరెంత అందంగానైనా ఉండని, వాళ్ళ గురించి నాకు చెడు ఆలోచన రాదు. నాలో ఆ రసికుడు చచ్చిపోయాడు. వైష్ణవి చంపేసింది. నాలో ఇప్పుడు ప్రేమ తప్ప ఇంకేం లేదు. తన గుండె మీద చేతితో తట్టి, ఇక్కడంతా వైష్ణవిమయం, ప్రేమమయం అని చెప్పాడు ఉద్వేగంగా. సుమన్ అతడిని రెప్పమాల్చక చూస్తున్నాడు. వైష్ణవి తమ్ముడు బాధ్యత తీసుకున్నాను, ఇప్పుడు చెల్లెలి బాధ్యత తీసుకుంటాను. ఈ బాధ్యతలు నెరవేర్చడంలో గొప్ప తృప్తి ఉంటుంది నాకు. వైష్ణవిని గెలుచుకోవాలంటే వీళ్ళు నాకు సోఫానలు అవుతారు అన్నాడు భావోద్వేగంతో. అతడి మాటల్లో ధ్వనించిన నిజాయితీకి సుమన్ సిగ్గుపడ్డాడు. నన్ను క్షమించన్నయ్యా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? గుండె వేదనతో నిండిన వర్షిణి జీవితం ఎలా సాగబోతుంది? వర్షిణి వల్ల వైష్ణవి హేమంత్ల మధ్య దూరం తగ్గుతుందా, ఇంకా పెరుగుతుందా? వర్షిణి హేమంత్ వాళ్ళ దగ్గర ఉన్న విషయం వైష్ణవి కనిపెడుతుందా? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.